యోగా మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మానవ శరీరంలో 7 ప్రధాన శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటినే సప్త చక్రాలు, ద 7 చక్రాస్ అని అంటారు. సంస్కృతంలో చక్ర అంటే చక్రం లేదా వలయం అని అర్థం. ఈ చక్రాలు వెన్నెముక అడుగు భాగం నుండి తల పైభాగం వరకు ఒక వరుసలో ఉంటాయి. ఈ 7 చక్రాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి. మూలాధార మరియు స్వాధిష్టాన చక్రాలు, రూట్ సాక్రల్ చక్రాస్. మొదటి చక్రం మూలాధార వెన్నెముక అడుగు భాగంలో ఉంటుంది మరియు ఎరుపు రంగుతో సూచించబడుతుంది. ఇది భూమితో మన సంబంధానికి, భద్రతకు ప్రతీక. రెండవ చక్రం స్వాధిష్టాన నాభి క్రింద ఉంటుంది మరియు నారింజ రంగులో ఉంటుంది. ఇది సృజనాత్మకత, ఆనందం మరియు భావోద్వేగ సమతుల్యతకు సంబంధించినది. మణిపూర మరియు అనాహత చక్రాలు, సోలర్ ప్లెక్సస్ హార్ట్ చక్రాస్. మూడవ చక్రం మణిపూర పొత్తికడుపు పైభాగంలో ఉంటుంది మరియు పసుపు రంగులో ఉంటుంది. ఇది వ్యక్తిగత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తిని సూచిస్తుంది. నాల్గవ చక్రం అనాహత గుండె మధ్యలో ఉంటుంది మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ప్రేమ, కరుణ మరియు క్షమాగుణానికి కేంద్రం. విశుద్ధ మరియు ఆజ్ఞ చక్రాలు, థ్రోట్ థర్డ్ ఐ చక్రాస్. ఐదవ చక్రం విశుద్ధ గొంతు ప్రాంతంలో ఉంటుంది మరియు లేత నీలం రంగులో ఉంటుంది. ఇది సంభాషణ, స్వీయ వ్యక్తీకరణ మరియు సత్యానికి సంబంధించినది. ఆరవ చక్రం ఆజ్ఞ లేదా మూడవ కన్ను కనుబొమ్మల మధ్య ఉంటుంది మరియు ఇండిగో రంగులో ఉంటుంది. ఇది అంతర్దృష్టి, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అవగాహనను సూచిస్తుంది. సహస్రార చక్రం మరియు సప్త చక్రాల అవలోకనం, క్రౌన్ చక్ర ఓవర్వ్యూ. ఏడవ మరియు చివరి చక్రం సహస్రార తల పైభాగంలో ఉంటుంది మరియు ఊదా లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక అనుసంధానం, జ్ఞానోదయం మరియు విశ్వచైతన్యానికి ప్రతీక. ఈ 7 చక్రాలు సమతుల్యంగా ఉన్నప్పుడు శక్తి శరీరం అంతటా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దారితీస్తుంది. మూలాధార చక్రం మూలాధార రూట్ చక్ర. ఈ చక్రం గురించి వివరంగా తెలుసుకుందాం. స్థానం, రంగు మరియు తత్వం. మూలాధార చక్రం వెన్నెముక యొక్క అడుగు భాగంలో విసర్జక అవయవాలకు మధ్య ఉంటుంది. దీని రంగు ఎరుపు, రెడ్ మరియు దీని తత్వం భూమి, ఎర్త్. ప్రాముఖ్యత. ఇది మన శరీరానికి పునాది వంటిది. ఇది మనకు భద్రతాభావం, సేఫ్టీ, స్థిరత్వం, స్టెబిలిటీ మరియు మనుగడకు సంబంధించినది. ఇది బలంగా ఉంటేనే మనం జీవితంలో స్థిరంగా ఉండగలం. లోపం ఉంటే కలిగే సమస్యలు. ఈ చక్రంలో అసమతుల్యత లేదా లోపం ఉంటే అది భయం, ఆందోళన, బద్ధకం, కాళ్ల నొప్పులు లేదా ఆర్థిక అభద్రత వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూలాధార చక్రం, ద రూట్ చక్ర, సప్త చక్రాలలో మొదటిది మరియు అత్యంత కీలకమైనది. ఒక చెట్టుకు వేర్లు, రూట్స్ ఎంత ముఖ్యమో మనిషి శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ చక్రం అంత ముఖ్యం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మూలాధార చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో మూల అంటే వేరు, రూట్ లేదా మూలం అని, ఆధార అంటే అండ, సపోర్ట్ లేదా పునాది అని అర్థం. అంటే మానవ శరీర అస్తిత్వానికి, శక్తికి ఇది ప్రధాన ఆధారం. కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉండేది ఇక్కడే. లక్షణాలు మరియు స్వభావం, క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం. లం. అధిదేవత వినాయకుడు, విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. జంతువు, ఏనుగు, భారీతనానికి, స్థిరత్వానికి ప్రతీక. జ్ఞానేంద్రియం, ముక్కు, వాసన. ఇది భూమి తత్వానికి సంబంధించింది కాబట్టి గంధం, వాసన దీని గుణం. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఈ చక్రం బలంగా ఉంటే మనిషిలో గ్రౌండింగ్ ఉంటుంది. అంటే వాస్తవికతలో బతుకుతారు. మనుగడ, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్, ఆహారం, నిద్ర, లైంగిక వాంఛ, నివాసం వంటి ప్రాథమిక అవసరాలను ఈ చక్రం నియంత్రిస్తుంది. భద్రతాభావం, సెక్యూరిటీ, నేను క్షేమంగా ఉన్నాను, నాకు అండ ఉంది అనే భావన ఈ చక్రం నుండే వస్తుంది.
కుటుంబ బంధాలు, మన పూర్వీకులు, తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించే సంస్కారాలు, బంధాలు ఈ చక్రంతో ముడిపడి ఉంటాయి. మూలాధార చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రం శక్తిహీనమైన, అండర్ యాక్టివ్ లేదా అతిగా స్పందించిన, ఓవర్ యాక్టివ్ సమస్యలు వస్తాయి. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. దీర్ఘకాలిక నడుము నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్. కాళ్ళు, పాదాలు, మోకాళ్ల నొప్పులు, సయాటికా. మలబద్ధకం లేదా జీర్ణక్రియ సమస్యలు, మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల. బరువు పెరగడం లేదా మరీ సన్నగా ఉండటం. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. మానసిక సమస్యలు, ఎమోషనల్ సింప్టమ్స్. భయం, ఫియర్ ఇది ఈ చక్రానికి ప్రధాన శత్రువు. చిన్న విషయానికి కూడా భయపడటం, మరణ భయం. ఆర్థిక అభద్రత, ఎంత సంపాదించినా చాలదు అనే ఆందోళన లేదా డబ్బు పోతుందేమో అనే భయం. బద్ధకం, ఏ పని చేయాలనిపించకపోవడం, వాయిదా వేయడం. ఏకాగ్రత లోపం, మనసు నిలకడగా ఉండదు. మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. మీరు ఈ చక్రాన్ని సమతుల్యం చేసుకోవడానికి కింది పద్ధతులను పాటించవచ్చు. ధ్యానం, మెడిటేషన్. సుఖాసనంలో కూర్చుని వెన్నెముక చివరి భాగంపై దృష్టి పెట్టి అక్కడ ఎర్రటి కాంతి ప్రకాశిస్తున్నట్లు ఊహించుకుంటూ లం అనే బీజ మంత్రాన్ని జపించాలి. యోగాసనాలు. వృక్షాసనం, ట్రీ పోజ్ స్థిరత్వానికి. తాడాసనం, మౌంటైన్ పోజ్ భూమితో అనుసంధానానికి. మాలాసనం, గార్లాండ్ పోజ్ స్క్వాట్. ప్రకృతితో గడపడం, ఎర్తింగ్. చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద లేదా మట్టి మీద నడవటం వల్ల భూమి నుండి వచ్చే శక్తి, ఎలక్ట్రాన్స్, శరీరాన్ని స్థిమితపరుస్తుంది. ఆహారం. భూమిలో పండే దుంపకూరలు, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంప, ముల్లంగి మరియు ఎర్రటి పండ్లు తీసుకోవాలి. రంగు చికిత్స. ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా ఎరుపు రంగు వస్తువులను చుట్టూ ఉంచుకోవడం. సారాంశం. పునాది గట్టిగా ఉంటేనే భవనం నిలబడుతుంది. అలాగే మూలాధార చక్రం శక్తివంతంగా ఉంటేనే మనిషి మానసికంగా ధైర్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మికంగా పై స్థాయికి, మిగిలిన చక్రాలకు వెళ్లగలడు. మూలాధార చక్రం మనకు స్థిరత్వాన్ని, స్టెబిలిటీ ఇస్తే, స్వాధిష్టాన చక్రం మన జీవితంలో కదలికను, మూవ్మెంట్ మరియు ఆనందాన్ని, జాయ్ నింపుతుంది. ఇది మన ఉనికిలోని మాధుర్యాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. స్వాధిష్టాన చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో స్వ అంటే స్వయం, సెల్ఫ్ అని, అధిష్టాన, అధిష్టాన అంటే నివాసం లేదా స్థానం అని అర్థం. అంటే తన సొంత స్థానంలో తాను ఉండటం. ఈ చక్రం అభివృద్ధి చెందితేనే మనిషి తన సొంత వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను గుర్తించగలడు. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం వం వాంగ్. అధిదేవత బ్రహ్మ, సృష్టికర్త కాబట్టి సృజనాత్మకతకు ప్రతీక లేదా విష్ణువు. జంతువు మొసలి, నీటిలో నివసించే జంతువు. ఇది మనలో దాగి ఉన్న కర్మలకు, కోరికలకు ప్రతీక. జ్ఞానేంద్రియం నాలుక, రుచి. జీవితంలోని రుచిని ఆస్వాదించడం ఈ చక్రం లక్షణం. గుణం ప్రవాహం, ఫ్లో. నీరు ఎలాగైతే ఎటు కావాలంటే అటు పారుతుందో, జీవితంలో మార్పులను స్వీకరించడం దీని తత్వం. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది ప్రధానంగా అనుభూతుల కేంద్రం. సృజనాత్మకత, క్రియేటివిటీ. ఇది కేవలం కళలకు సంబంధించింది మాత్రమే కాదు. కొత్త ఆలోచనలు చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం మరియు సంతానోత్పత్తి, క్రియేటింగ్ లైఫ్ కూడా దీని పరిధిలోకే వస్తాయి. భావోద్వేగ ప్రవాహం, ఇమోషనల్ ఫ్లో. భావోద్వేగాలను అణచుకోకుండా వాటిని ఆరోగ్యకరంగా వ్యక్తీకరించడం ఈ చక్రం పని. సంబంధాలు ఆనందం, ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడం, జీవితంలో సుఖాలను, ఆనందాన్ని, ప్లెజర్ అనుభవించడం దీని బాధ్యత. స్వాధిష్టాన చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు అపరాధ భావం, గిల్ట్. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. కిడ్నీ మరియు మూత్రాశయ, యూరినరీ సమస్యలు.
నడుము కింది భాగంలో నొప్పి, లోవర్ బ్యాక్ పెయిన్. మహిళల్లో ఋతుక్రమ సమస్యలు, పీసీఓడి పీసీఓఎస్, పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు. శక్తి లేనట్లుగా, నిస్సత్తువగా అనిపించడం. మానసిక సమస్యలు, ఎమోషనల్ సింప్టమ్స్. అతి సున్నితత్వం, చిన్న విషయాలకే ఏడ్చేయడం లేదా కోప్పడటం, మూడ్ స్వింగ్స్. కోరికలు అదుపులో లేకపోవడం. ఆహారం, మద్యం లేదా శృంగారం పట్ల మితిమీరిన వ్యామోహం, అడిక్షన్. సృజనాత్మకత లోపించడం, కొత్తగా ఏదీ ఆలోచించలేకపోవడం. నిరాసక్తత, జీవితంలో దేనిమీద ఆసక్తి లేకపోవడం. స్వాధిష్టాన చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. నీరు ఈ చక్రానికి ప్రధాన తత్వం కాబట్టి నీటితో అనుసంధానమై ఉండటం ముఖ్యం. ధ్యానం. నాభికి దిగువన దృష్టి పెట్టి, నారింజ రంగు, ఆరెంజ్ కలర్, ప్రకాశిస్తున్నట్లు ఊహించుకుంటూ వం అనే మంత్రాన్ని జపించాలి. నీటి చికిత్స. వాటర్ థెరపీ. ఎక్కువగా నీరు తాగడం, స్విమ్మింగ్ చేయడం లేదా నదీ సముద్ర తీరంలో గడపడం వల్ల ఈ చక్రం శాంతిస్తుంది. యోగాసనాలు. తుంటి భాగాన్ని, హిప్స్, కదిలించే ఆసనాలు వేయాలి. ఎందుకంటే మనం భావోద్వేగాలను తుంటి భాగంలోనే దాచుకుంటామని యోగా చెబుతుంది. బద్ధ కోణాసనం, బటర్ఫ్లై పోజ్. భుజంగాసనం, కోబ్రా పోజ్. సృజనాత్మక పనులు. మీకు నచ్చిన పని, పెయింటింగ్, డాన్స్, వంట చేయడం, పాటలు పాడటం చేయడం ద్వారా ఈ శక్తిని పెంచుకోవచ్చు. ఆహారం. నారింజ రంగులో ఉండే పండ్లు మరియు కూరగాయలు, నారింజ, బొప్పాయి, గుమ్మడికాయ, క్యారెట్ తీసుకోవాలి. సారాంశం. మూలాధార చక్రం బ్రతకడానికి, సర్వైవల్ అవసరమైతే, స్వాధిష్టాన చక్రం జీవితాన్ని ఆస్వాదించడానికి, టు ఎంజాయ్ లైఫ్ అవసరం. ఇది సమతుల్యంగా ఉంటే మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉంటాడు. మునుపటి రెండు చక్రాలు మన ఉనికికి, భావోద్వేగాలకు సంబంధించినవైతే మణిపూరక చక్రం మనలోని శక్తికి, పవర్ మరియు చర్యకు, యాక్షన్ కేంద్రం. దీనిని ఇంగ్లీష్లో సోలార్ ప్లెక్సస్ చక్ర అంటారు. ఇది మన శరీరానికి పవర్ హౌస్ లాంటిది. మణిపూరక చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో మణి అంటే రత్నం, జ్వెల్ అని, పూర అంటే నగరం, సిటీ అని అర్థం. అంటే రత్నాలతో నిండిన నగరం అని భావం. అగ్నితత్వం వల్ల ఈ చక్రం రత్నంలా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం, రం. అధిదేవత, అగ్నిదేవుడు లేదా రుద్రుడు, శివుని ఉగ్ర రూపం. జంతువు, పొట్టేలు. ఇది బలానికి, ముందుకు దూసుకెళ్లే తత్వానికి ప్రతీక. జ్ఞానేంద్రియం, కళ్ళు, చూపు. అగ్ని వెలుగునిస్తుంది, ఆ వెలుగు వల్లే మనం చూడగలుగుతాం. గుణం, రూపాంతరత, ట్రాన్స్ఫార్మేషన్. ఆహారాన్ని శక్తిగా మార్చడం, ఆలోచనలను ఆచరణగా మార్చడం దీని పని. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది వ్యక్తిగత శక్తికి, పర్సనల్ పవర్ కేంద్రం. జఠరాగ్ని, డైజెస్టివ్ ఫైర్. మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించి దానిని శక్తిగా మార్చే జీర్ణక్రియ అగ్ని ని మెటబలిజం ఇది నియంత్రిస్తుంది. ఇది బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. సంకల్ప బలం, విల్పవర్. ఏదైనా సాధించాలి అనే పట్టుదల, డిసిప్లిన్ ఈ చక్రం నుండే వస్తాయి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ ఎస్టీమ్. నా వల్ల అవుతుంది, నేను సమర్థుడిని అనే నమ్మకం ఇక్కడే పుడుతుంది. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్. ఈ చక్రం బలంగా ఉన్నవారిలో ఎక్కువగా ఉంటాయి. మణిపూరక చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు అవమానం, షేమ్. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు, ఎసిడిటీ, మలబద్ధకం. మధుమేహం, డయాబెటీస్, క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ ఈ చక్రం పరిధిలో ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పొట్ట చుట్టూ కొవ్వు చేరడం. కాలేయ, లివర్ సమస్యలు. మానసిక సమస్యలు, ఎమోషనల్ సింప్టమ్స్. అతిగా ఉంటే ఓవర్ యాక్టివ్. విపరీతమైన కోపం, అహంకారం,
అందరినీ నియంత్రించాలనే ధోరణి, కంట్రోలింగ్ నేచర్, మొండితనం. శక్తిహీనంగా ఉంటే అండరాక్టివ్, ఆత్మవిశ్వాసం లేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇండిసైసివ్నెస్, పిరికితనం, ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడటం. మణిపూరక చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. అగ్ని తత్వం కాబట్టి వేడిని పుట్టించే పనులు, సూర్యరశ్మి దీనికి ముఖ్యం. ధ్యానం. నాభి స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు సూర్యునిలా వెలుగుతున్నట్లు ఊహించుకుంటూ రం అనే మంత్రాన్ని జపించాలి. సూర్యరశ్మి, సన్లైట్. ఉదయం పూట ఎండలో కాసేపు నిలబడటం లేదా నడవటం ఈ చక్రానికి అద్భుతమైన మందు. యోగాసనాలు. పొట్ట కండరాలను, కోర్ మసిల్స్ గట్టిపరిచే ఆసనాలు వేయాలి. నావాసనం, బోట్ పోజ్. ధనురాసనం, బో పోజ్. సూర్య నమస్కారాలు, సన్ సాల్యుటేషన్స్. కపాలభాతి ప్రాణాయామం, ఇది జఠరాగ్నిని ప్రజ్వరిల్లజేస్తుంది. ఆహారం. పసుపు రంగులో ఉండే ఆహారాలు, అరటిపండు, మొక్కజొన్న, నిమ్మకాయ, పసుపు. అలాగే అల్లం, మిరియాలు వంటి మసాలా దినుసులు జీర్ణశక్తిని పెంచుతాయి. సారాంశం. మణిపూరక చక్రం మనలోని యోధుని, వోరియర్ వంటిది. ఇది సమతుల్యంగా ఉంటే మీరు అనుకున్న పనిని పూర్తి చేయగల సామర్థ్యాన్ని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. సప్త చక్రాల వ్యవస్థలో అనాహత చక్రం అత్యంత కీలకమైన మలుపు. ఎందుకంటే ఇది శరీరంలోని కేంద్ర బిందువు, సెంటర్ పాయింట్. కింద ఉన్న 3 చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక మన భౌతిక అవసరాలకు సంబంధించినవైతే, పైన ఉన్న 3 చక్రాలు విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఆధ్యాత్మికతకు సంబంధించినవి. ఈ రెండింటినీ కలిపే వారధి, బ్రిడ్జ్ ఈ అనాహత చక్రం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. అనాహత చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో అనాహత అంటే హతం కానిది లేదా దెబ్బతిననిది, అన్స్ట్రాక్, అన్హర్ట్ అని అర్థం. సాధారణంగా శబ్దం పుట్టాలంటే 2 వస్తువులు ఢీకొనాలి. కాని 2 వస్తువులు తాకకుండానే విశ్వంలో నిరంతరం వినిపించే శబ్దం, ఓంకారనాదం, ఈ చక్రంలోనే వినబడుతుందని యోగులు చెబుతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం, యం యం. అధిదేవత, శివుడు లేదా పార్వతి, దయకు, ప్రేమకు ప్రతిరూపాలు. జంతువు, లేడీ, యాంటలోప్, డియర్. లేడీ ఎంత చురుగ్గా, సున్నితంగా ఉంటుందో, మనసు కూడా అంత సున్నితంగా ఉండాలని దీని అర్థం. జ్ఞానేంద్రియం, చర్మం, స్పర్శ. ప్రేమను, ఆప్యాయతను మనం స్పర్శ ద్వారానే ఎక్కువగా అనుభూతి చెందుతాం. కౌగిలింత, చేతిలో చేయి వేయడం. గుణం, విస్తరణ, ఎక్స్పాన్షన్. గాలి, ఎయిర్ ఎలాగైతే వ్యాపిస్తుందో, ప్రేమ కూడా అలాగే వ్యాపించాలి. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది ప్రధానంగా మానవ సంబంధాల కేంద్రం. నిస్వార్థ ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇది కేవలం ఆకర్షణ లేదా శృంగారం కాదు. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం, తల్లి ప్రేమ, ప్రకృతిపై ప్రేమ ఈ చక్రం లక్షణం. క్షమాగుణం, ఫోర్గివ్నెస్. ఇతరులు చేసిన తప్పులను మన్నించి, మనసులో పగ, ద్వేషం లేకుండా ఉండటం. స్వీయ ప్రేమ, సెల్ఫ్ లవ్. మనల్ని మనం ఇష్టపడటం, మన తప్పులను మనం క్షమించుకోవడం కూడా ఇక్కడే జరుగుతుంది. హీలింగ్, హీలింగ్. ఎవరికైతే ఈ చక్రం బలంగా ఉంటుందో, వారు ఇతరుల బాధలను తమ మాటలతో లేదా స్పర్శతో తగ్గించగలరు. అనాహత చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు దుఃఖం, గ్రీఫ్. పాత బాధలను తలుచుకుంటూ ఉండటం వల్ల ఈ చక్రం మూసుకుపోతుంది. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ పాల్పిటేషన్స్, హై బీపీ. ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్థమా, బ్రోంకైటిస్. ఛాతీ నొప్పి. భుజాలు, చేతులు, వీపు పైభాగంలో నొప్పులు. రక్త ప్రసరణ సమస్యలు. మానసిక సమస్యలు, ఇమోషనల్ సింప్టమ్స్. శక్తిహీనంగా ఉంటే అండరాక్టివ్. ఒంటరితనం, ఎవరినీ నమ్మలేకపోవడం, కఠినంగా ప్రవర్తించడం, ప్రేమను పొందడానికి అర్హత లేదని భావించడం.
అతిగా ఉంటే ఓవరాక్టివ్, అతి ప్రేమ, పొజెసివ్నెస్, ఇతరుల కోసం త్యాగం చేసి తనను తాను నష్టపరుచుకోవడం, అతిగా స్పందించడం, అసూయ. అనాహత చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. గాలి తత్వం కాబట్టి శ్వాస, బ్రెత్ మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ప్రాణాయామం, ఊపిరితిత్తులను నింపే శ్వాసక్రియలు చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం ఈ చక్రానికి అద్భుతంగా పనిచేస్తుంది. యోగాసనాలు, ఛాతీని విస్తరించే చెస్ట్ ఓపెనర్స్ ఆసనాలు వేయాలి. ఉష్ట్రాసనం, క్యామెల్ పోజ్. భుజంగాసనం, కోబ్రా పోజ్. మత్స్యాసనం, ఫిష్ పోజ్. గోముఖాసనం, కావ్ ఫేస్ పోజ్. ధ్యానం, ఛాతీ మధ్యలో ఆకుపచ్చని కాంతి, గ్రీన్ లైట్ వెలుగుతున్నట్లు ఊహించుకుంటూ పాత పగలను, బాధలను వదిలేస్తున్నట్లు భావిస్తూ యం మంత్రాన్ని జపించాలి. ప్రకృతి, పచ్చని చెట్ల మధ్య గడపడం, ఫారెస్ట్ బేథింగ్. ఆకుపచ్చ రంగు ఈ చక్రానికి ప్రశాంతతను ఇస్తుంది. క్షమాపణ, మీ మనసును బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా ఈ చక్రం బ్లాకేజ్లను తొలగించవచ్చు. సారాంశం: అనాహత చక్రం తెరుచుకుంటేనే మనిషి మంచి మనిషిగా మారుతాడు. మనం ఎంత శక్తివంతులమైనా, మణిపూరక, ఎంత తెలివైనవారమైనా, ఆజ్ఞ, మనలో ప్రేమ, దయ లేకపోతే ఆ జీవితం అసంపూర్ణం. ఇప్పటివరకు మనం చూసిన 4 చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తే విశుద్ధ చక్రం ఆ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సాధనం. ఇది మన లోపలి ప్రపంచాన్ని బయటి ప్రపంచంతో కలిపే ద్వారం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. విశుద్ధ చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో శుద్ధి అంటే పవిత్రత అని, వి అంటే విశేషమైన అని అర్థం. మొత్తంగా దీని అర్థం అత్యంత పవిత్రమైన స్థానం, ఎస్పెషలీ ప్యూర్. మనం తీసుకునే ఆహారం, గాలి మాత్రమే కాదు. మనం వినే మాటలు, మాట్లాడే మాటలు కూడా పవిత్రంగా ఉండాలని, విషపూరితమైన ఆలోచనలను ఇక్కడే శుద్ధి చేసుకోవాలని దీని అంతరార్థం. శివుడు విషాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుడు అనే కథ వెనుక ఉన్న యోగ రహస్యం ఇదే. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం హం హ్యాం. అధిదేవత సదాశివుడు లేదా సరస్వతీదేవి, జ్ఞానానికి, వాక్కుకు అధిదేవత. జంతువు తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంట్. ఇది స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. జ్ఞానేంద్రియం, చెవులు, వినడం. మాట్లాడటమే కాదు, బాగా వినడం, లిస్నింగ్ కూడా ఈ చక్రం లక్షణమే. ఎందుకంటే ఆకాశతత్వం, స్పేస్, శబ్ద తరంగాలను మోసుకెళ్తుంది. గుణం, శబ్దం, సౌండ్. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది సత్యం, ట్రూత్ మరియు వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ కేంద్రం. భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్, మనసులో ఏముందో స్పష్టంగా, భయం లేకుండా చెప్పగలగడం. అవును అని చెప్పాల్సిన చోట అవును అని, కాదు అని చెప్పాల్సిన చోట కాదు అని చెప్పే ధైర్యం ఇక్కడే ఉంటుంది. సత్యం పలికే శక్తి. మనం ఎంత నిజాయితీగా, ఆథెంటిక్ బతుకుతున్నాం అనేది ఈ చక్రం నిర్ణయిస్తుంది. ముసుగులు లేకుండా మనం మనలా ఉండటం దీని లక్షణం. వినే శక్తి. ఇతరులు చెప్పేది ఓపికగా వినడం, వారి భావాలను అర్థం చేసుకోవడం కూడా ఈ చక్రం బలంగా ఉంటేనే సాధ్యం. విశుద్ధ చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు అబద్ధం, లైస్. మనకు మనం అబద్ధం చెప్పుకున్నా, ఇతరులకు చెప్పినా ఈ చక్రం దెబ్బతింటుంది. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్ ఇంబాలెన్స్, హైపో లేదా హైపర్ థైరాయిడిజం. తరచుగా గొంతు నొప్పి, సోర్ థ్రోట్, టాన్సిల్స్, స్వరపేటిక సమస్యలు. మెడ నొప్పి, నెక్ పెయిన్ మరియు భుజాలు బిగుసుకుపోవడం. దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు. చెవి ఇన్ఫెక్షన్లు. మానసిక సమస్యలు, ఎమోషనల్ సింప్టమ్స్. శక్తిహీనంగా ఉంటే, అండరాక్టివ్, మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఫియర్, సిగ్గు, తమ అభిప్రాయాలకు విలువ లేదని అనుకోవడం, గొంతులో మాటలు ఉండిపోవడం. అతిగా ఉంటే, ఓవరాక్టివ్, ఆగకుండా మాట్లాడటం, టాకేటివ్,
ఇతరుల మాట వినకపోవడం, గాసిపింగ్ చెప్పడం, కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం. విశుద్ధ చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. ఈ చక్రం శబ్దం మరియు ఆకాశంతో ముడిపడి ఉంది కాబట్టి కింది పద్ధతులు బాగా పనిచేస్తాయి. మంత్రజపం గానం. గొంతులో ప్రకంపనలు, వైబ్రేషన్స్ రావడం ముఖ్యం. హమ్ అనే మంత్రాన్ని గట్టిగా జపించాలి. పాటలు పాడటం, సింగింగ్, హమ్మింగ్ చేయడం చాలా మంచిది. యోగ ముద్రలు, ఆసనాలు. గొంతు భాగంపై ఒత్తిడి తెచ్చే ఆసనాలు వేయాలి. సర్వాంగాసనం, షోల్డర్ స్టాండ్, థైరాయిడ్ గ్రంథికి ఇది చాలా మంచిది. హలాసనం, ప్లావ్ పోజ్. మత్స్యాసనం, ఫిష్ పోజ్. ఇది కౌంటర్ పోజ్. మెడ వ్యాయామాలు, నెక్ రొటేషన్స్. మౌనవ్రతం. అప్పుడప్పుడు కొంతసేపు లేదా ఒక రోజు పూర్తిగా మాట్లాడకుండా మౌనం పాటించడం వల్ల గొంతులోని శక్తి రీఛార్జ్ అవుతుంది. నిజం మాట్లాడటం. చిన్న విషయమైనా సరే అబద్ధం ఆడకుండా ఉండటం అలవాటు చేసుకుంటే ఈ చక్రం త్వరగా శక్తివంతం అవుతుంది. నీలం రంగు దుస్తులు ధరించడం లేదా ఆకాశం వైపు చూస్తూ గడపడం. సారాంశం. విశుద్ధ చక్రం మన గుండె, హార్ట్ మరియు మెదడు, మైండ్ మధ్య వంతెన లాంటిది. ఇది సరిగ్గా పనిచేస్తే మీరు ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, ఏది మాట్లాడతారో అదే చేస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. పంచభూతాలకు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అతీతమైన మొదటి చక్రం ఆజ్ఞాచక్రం. ఇప్పటివరకు మనం చూసిన 5 చక్రాలు మన శరీరం, భావోద్వేగాలకు సంబంధించినవైతే ఈ 6వ చక్రం మన మెదడు, మైండ్ మరియు జ్ఞానానికి, విజ్డమ్ సంబంధించింది. దీనిని జ్ఞాన నేత్రం, ది ఐ ఆఫ్ విజ్డమ్ అని కూడా పిలుస్తారు. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఆజ్ఞా చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో ఆజ్ఞ అంటే ఆదేశం, కామాండ్ అని అర్థం. మన శరీరంలోని మిగిలిన చక్రాలన్నింటినీ, మనసును, ఇంద్రియాలను నియంత్రించే కమాండ్ సెంటర్, మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఇదే. గురువు తన శిష్యునికి జ్ఞానోపదేశం చేసే స్థానం కూడా ఇదేనని ఆధ్యాత్మిక నమ్మకం. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం ఓం ఓం. ఇది విశ్వం యొక్క మూల శబ్దం. అధిదేవత అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు సగభాగంగా ఉండటం. ఇది పురుష, లాజిక్ మరియు ప్రకృతి, ఇంట్యూయిషన్, శక్తుల కలయికకు ప్రతీక. గ్రంథి, పీనియల్ గ్రంథి, పెనీల్ గ్లాండ్. ఇది నిద్రను, మెలకువను నియంత్రించే మెలటోనిన్ను ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానేంద్రియం, మనస్సు, మైండ్, అతీంద్రియ శక్తి, సిక్స్త్ సెన్స్. గుణం, అతీంద్రియ దృష్టి. 2 కళ్లతో మనం భౌతిక ప్రపంచాన్ని చూస్తే ఈ 3వ కంటితో అంతర్గత ప్రపంచాన్ని చూడగలం. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది అంతర్దృష్టి, ఇంట్యూయిషన్ మరియు వివేకానికి కేంద్రం. సిక్స్త్ సెన్స్, ఇంట్యూయిషన్ ఏదైనా విషయం జరగబోయే ముందే తెలియడం, గట్ ఫీలింగ్, ఎవరినైనా చూడగానే వారి స్వభావం అర్థం కావడం ఈ చక్రం శక్తి వల్లే జరుగుతుంది. స్పష్టత, క్లారిటీ, గందరగోళం లేకుండా స్పష్టంగా ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం. కల్పనా శక్తి, ఇమాజినేషన్, కొత్త విషయాలను ఊహించడం, విజన్ కలిగి ఉండటం. ద్వంద్వాలకు అతీతం. మంచి చెడు, సుఖందుఃఖం వంటి ద్వంద్వ భావాలకు అతీతంగా నిజాన్ని నిజంగా చూడగలిగే స్థితి, విట్నెస్ కాన్షియస్నెస్. ఆజ్ఞాచక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు భ్రమ, ఇల్యూజన్, మాయ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. తీవ్రమైన తలనొప్పి, హెడేక్స్, మైగ్రేన్. కంటి చూపు మందగించడం, కళ్లలో ఒత్తిడి, ఐ స్ట్రెయిన్. నిద్రలేమి, ఇన్సామ్నియా లేదా పీడకలలు రావడం. సైనస్ సమస్యలు. హార్మోన్ల అసమతుల్యత, పీనియల్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల. మానసిక సమస్యలు, ఎమోషనల్ సింప్టమ్స్. శక్తిహీనంగా ఉంటే, అండర్ యాక్టివ్.
ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు, దేనిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, భవిష్యత్తు గురించి భయం. అతిగా ఉంటే ఓవరాక్టివ్ భ్రమల్లో బతకడం, హాల్యూజినేషన్స్, అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, నేను చెప్పిందే వేదం అనే అహంకారం. ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. కాంతి, లైట్, దీని తత్వం కాబట్టి వెలుగు మరియు ఏకాగ్రత దీనికి ముఖ్యం. ధ్యానం, కళ్ళు మూసుకుని, రెండు కనుబొమ్మల మధ్య భ్రుకూటి దృష్టిని కేంద్రీకరించి, అక్కడ ముదురు నీలం రంగు, ఇండిగో, జ్యోతిని ఊహించుకుంటూ ఓం కారాన్ని జపించాలి. త్రాటక క్రియ, త్రత్కా ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని లేదా దీపాన్ని కనురెప్ప వేయకుండా కొంతసేపు ఏకాగ్రతతో చూడటం. ఇది కంటి చూపును, ఏకాగ్రతను అద్భుతంగా పెంచుతుంది. యోగాసనాలు, తలకి రక్తప్రసరణ పెంచే ఆసనాలు. బాలాసనం, చైల్డ్స్ పోజ్, నుదురును నేలకు ఆంచడం ద్వారా ఈ చక్రం ఉత్తేజితమవుతుంది. శీర్షాసనం, హెడ్ స్టాండ్. డిజిటల్ డీటాక్స్, ఫోన్లు, టీవీల నుండి వచ్చే కృత్రిమ కాంతి, బ్లూ లైట్, ఈ చక్రాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించాలి. సూర్యకాంతి, ఉదయం పూట సూర్యకాంతిని నుదుటిపై పడేలా చూసుకోవడం. సారాంశం: ఆజ్ఞాచక్రం బలంగా ఉంటే మీరు జీవితాన్ని ఒక సాక్షిలా, అబ్జర్వర్, చూడగలుగుతారు. సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా దానికి పరిష్కారం వైపు మీ దృష్టి వెళుతుంది. జ్ఞానం అంటే సమాచారం కాదు, అవగాహన అని ఈ చక్రం నేర్పుతుంది. ఇది సప్త చక్రాల ప్రయాణంలో చివరి మజిలీ, అత్యున్నతమైన శిఖరం. మిగిలిన 6 చక్రాలు ఒక ఎత్తైతే ఈ సహస్రార చక్రం మరొక ఎత్తు. ఇది మానవ పరిధిని దాటి దైవత్వంలోకి అడుగుపెట్టే ద్వారం. దీని గురించి పూర్తి వివరాలు మరియు విశ్లేషణ ఇక్కడ ఉంది. సహస్రార చక్రం అర్థం, మీనింగ్. సంస్కృతంలో సహస్ర అంటే 1000, 1000 అని అర్థం. అందుకే దీనిని 1000 రేకుల పద్మం, 1000 పెటల్డ్ లోటస్ అని వర్ణిస్తారు. తామర పువ్వు ఎలాగైతే బురదలో పుట్టినా పైకి వికసిస్తుందో, మనిషి కూడా ఈ భూమిపై పుట్టినా తన చైతన్యంతో అత్యున్నత స్థాయికి, ఈ చక్రానికి చేరుకోవచ్చని దీని అర్థం. ఇది భౌతిక శరీరంలో భాగం కాదు, ఇది శరీరానికి కొంచెం పైన ఉండే శక్తి కేంద్రం. ముఖ్య లక్షణాలు, కీ క్యారెక్టరిస్టిక్స్. బీజమంత్రం, దీనికి నిర్దిష్టమైన శబ్దం లేదు. ఇది నిశ్శబ్దం, సైలెన్స్, లేదా స్వచ్ఛమైన ఓం కారానికి స్థానం. అన్ని శబ్దాలు ఇక్కడే లీనమైపోతాయి. అధిదేవత, పరమశివుడు, ఆది గురువు లేదా పరబ్రహ్మ స్వరూపం. మూలకం, ఎలిమెంట్, దీనికి భౌతిక మూలకం లేదు. ఇది కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి లేదా ఆలోచన, థాట్, తత్వానికి సంబంధించింది. సంబంధం, మెదడు, బ్రెయిన్, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ మరియు పిట్యూటరీ గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. లక్షణం, అనంతం, ఇన్ఫినిటీ. సరిహద్దులు లేని జ్ఞానం. ఈ చక్రం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. ఇది ముక్తి, లిబరేషన్ లేదా జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ కు కేంద్రం. విశ్వంతో అనుసంధానం, నేను వేరు, దేవుడు వేరు అనే భావన పోయి నేనే ఆ దైవాన్ని, అహం బ్రహ్మాస్మి అనే స్థితిని కలిగించేది ఈ చక్రమే. పరమానందం, బ్లిస్, ఎటువంటి కారణం లేకుండానే సంతోషంగా, ప్రశాంతంగా ఉండే స్థితి, సమాధి స్టేట్. ఏకత్వం, వన్నెస్, కుల, మత, లింగ భేదాలు లేకుండా సకల జీవరాశిలోనూ దేవుణ్ణి చూడగలిగే విశాల హృదయం ఇక్కడ కలుగుతుంది. మార్గదర్శకత్వం, మన జీవిత లక్ష్యం, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో స్పష్టంగా తెలియజేస్తుంది. సహస్రార చక్రం అసమతుల్యతగా, ఇంబాలెన్స్ ఉంటే కలిగే అనర్థాలు. ఈ చక్రానికి ప్రధాన శత్రువు బంధం, అటాచ్మెంట్. ప్రాపంచిక విషయాల పట్ల అతిగా ఆశపడటం దీనిని మూసివేస్తుంది. శారీరక సమస్యలు, ఫిజికల్ సింప్టమ్స్. కాంతిని లేదా శబ్దాన్ని భరించలేకపోవడం, సెన్సిటివిటీ టు లైట్ సౌండ్. దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్. నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, రుగ్మతలు. మతిమరుపు, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత సమస్యలు. నిద్ర పట్టకపోవడం, ఇన్సామ్నియా. మానసిక సమస్యలు,
ఎమోషనల్ సింప్టమ్స్. దిశానిర్దేశం లేకపోవడం. జీవితంలో ఏం చేయాలో తెలియకపోవడం, నేను ఎందుకు బతుకుతున్నాను అనే నిరాశ, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఆధ్యాత్మిక అహంకారం, తనకే అన్నీ తెలుసు అనే గర్వం. డిప్రెషన్, ఎవరితోనూ కలవకపోవడం, ఒంటరిగా ఉండటం, ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లు అనిపించడం. నాస్తికత్వం లేదా మూఢభక్తి, దేవుడిని పూర్తిగా నమ్మకపోవడం లేదా గుడ్డిగా నమ్మడం. సహస్రార చక్రాన్ని ఉత్తేజితం చేయడం ఎలా? హౌ టు బ్యాలెన్స్. ఇది చాలా సూక్ష్మమైన చక్రం కాబట్టి శారీరక వ్యాయామాల కంటే మానసిక సాధన ముఖ్యం. ధ్యానం, మెడిటేషన్ ఇదే ఏకైక మార్గం. తల పైభాగంలో 1000 రేకుల పద్మం వికసిస్తున్నట్లు, అందులోకి తెల్లటి లేదా ఊదా రంగు కాంతి, డివైన్ లైట్, ప్రవహిస్తున్నట్లు ధ్యానించాలి. నిశ్శబ్దంగా ఉండటం చాలా ముఖ్యం. శీర్షాసనం, హెడ్స్టాండ్ రక్తాన్ని తల వైపు మళ్లించడం ద్వారా ఈ చక్రం ఉత్తేజితమవుతుంది. గమనిక, గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సత్సంగం, మంచి విషయాలు వినడం, జ్ఞానులతో గడపడం. ఉపవాసం, ఫాస్టింగ్ శరీరాన్ని తేలికగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మౌనం, రోజులో కొంత సమయం పూర్తిగా మౌనంగా ఉండటం వల్ల మెదడులోని అలజడి తగ్గి ఈ చక్రం వికసిస్తుంది. సారాంశం: మూలాధార చక్రం భూమిలో వేర్లు పాతుకునేలా చేస్తే, సహస్రార చక్రం ఆకాశం వైపు కొమ్మలు విస్తరించేలా చేస్తుంది. ఈ చక్రం వికసిస్తే మనిషి సాధారణ జీవితం గడుపుతూనే ఒక యోగిలా, స్థితప్రజ్ఞుడిలా జీవిస్తాడు. అభినందనలు! మీరు సప్త చక్రాల 7 చక్రాస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. చక్రాలను సమతుల్యం చేయడానికి రోజువారీ దినచర్య, డైలీ రూటీన్. మీ బిజీ లైఫ్లో ఎక్కువ సమయం కేటాయించకుండానే ఈ చిన్న మార్పులతో చక్రాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఉదయం, మార్నింగ్. నిద్రలేవగానే మూలాధార భూమి పాదాలకు తగలగానే భూదేవికి నమస్కరించి ఈ రోజు నాకు అంతా మంచే జరుగుతుంది అని అనుకోండి. నీరు తాగడం, స్వాదిష్టాన పరగడుపున 1 నుంచి 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం విషపదార్థాలను బయటకు పంపుతుంది. సూర్య నమస్కారం, మణిపూరక. కనీసం 5 నిమిషాలు ఎండలో నిలబడటం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో శక్తి, ఫైర్ పెరుగుతుంది. పగలు, డే టైం. పనిలో, ఆఫీసులో విశుద్ధ అవసరమైనప్పుడు స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడండి. అనవసరమైన గాసిప్స్ మాట్లాడకండి. ఆహారం, అనాహత భోజనం చేసేటప్పుడు కృతజ్ఞతా భావంతో తినండి. ఆకుకూరలు లేదా సలాడ్లు ఆహారంలో భాగంగా చేసుకోండి. శ్వాస, అనాహత మణిపూరక పని ఒత్తిడి అనిపించినప్పుడు నిటారుగా కూర్చుని 5 సార్లు దీర్ఘ శ్వాస, డీప్ బ్రీదింగ్ తీసుకోండి. సాయంత్రం, రాత్రి, ఈవ్నింగ్, నైట్. డిజిటల్ డీటాక్స్. ఆజ్ఞ పడుకోవడానికి గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయండి. ధ్యానం, సహస్రార పడుకునే ముందు కేవలం 5 నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతంగా ఉండండి. మూలాధార చక్రం, రూట్ చక్ర, వృక్షాసనం, ట్రీ పోజ్. ఈ ఆసనం భూమితో మీ అనుసంధానాన్ని పెంచి శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. 2. స్వాధిష్టాన చక్రం, సాక్రల్ చక్ర, బద్ధ కోణాసనం, బటర్ఫ్లై పోజ్. ఇది తుంటి, హిప్స్ భాగాన్ని వదులుచేసి అక్కడ దాగి ఉన్న భావోద్వేగాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. 3. మణిపూరక చక్రం, సోలర్ ప్లెక్సస్ చక్ర, నావాసనం, బోట్ పోజ్. పొట్ట కండరాలను గట్టిపరచడానికి, జీర్ణశక్తిని, జఠరాగ్నిని పెంచడానికి ఇది అద్భుతమైన ఆసనం. 4. అనాహత చక్రం, హార్ట్ చక్ర, ఉష్ట్రాసనం, క్యామెల్ పోజ్. ఛాతీని పూర్తిగా వెనక్కి వంచడం ద్వారా గుండె చక్రం తెరుచుకుంటుంది. ఇది ఊపిరితిత్తులకు కూడా మంచిది. 5. విశుద్ధ చక్రం, థ్రోట్ చక్ర, సర్వాంగాసనం, షోల్డర్ స్టాండ్. ఈ ఆసనంలో గడ్డం గొంతుకు తగులుతుంది కాబట్టి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి. 6. ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ చక్ర, బాలాసనం, చైల్డ్స్ పోజ్.
నుదురును నేలకు ఆంచి విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఇది మూడవ నేత్రానికి మంచిది. 7. సహస్రార చక్రం, క్రౌన్ చక్ర. పద్మాసనం, లోటస్ పోజ్ మెడిటేషన్. ఇది శారీరక వ్యాయామం కంటే మానసిక స్థితికి సంబంధించింది. వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల ఈ చక్రం వికసిస్తుంది.